మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో అయితే వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనమాట. సో నేనైతే 1 ఇయర్ అయిపోతుంది ఈ వాషింగ్ మిషన్ పర్చేస్ చేసి. సో చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో డస్ట్ అయితే ఇక్కడ ఫామ్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ ఉంటుంది కదా. సో దానికోసం అమెజాన్లో నేను ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి, సో అదైతే పర్చేస్ చేశాను. సో ముందుగా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గాయస్. ప్లీజ్ వీడియో స్కిప్ చేయబాకండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో కొత్తగా మన ఛానల్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్, మీరు చేసే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ గాయస్. తప్పకుండా అయితే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమందికి ఈ ట్యాబ్లెట్స్ గురించి తెలుసు? సో ఇది బెస్టా వేస్టా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా రివ్యూ తర్వాత. సో ఫస్ట్ మీలో ఎంతమంది యూస్ చేశారు, సో ఎలా అనిపించింది అనేది తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్న ట్యాబ్లెట్స్ చూపిస్తున్నాను. సో ఇలా వచ్చాయండి, ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయి. ఇది నాకు 150 సంథింగ్ పడింది. సో 150కి 10 వచ్చాయండి. సో ఇలా ఉంటాయన్నమాట, స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో. సో ఇలా కవర్ వచ్చింది, నేను తీసి చూపిస్తున్నాను. కొన్ని అయితే డ్యామేజ్ అయ్యాయి, జస్ట్ ఓపెన్ అవ్వలేదు కానీ ఇలా ఉన్నాయి. సో నేనైతే 1, 2 కాదు, జస్ట్ 4 ట్యాబ్లెట్స్ వేస్తున్నాను. ఎందుకంటే 1 ఇయర్ నుండి నేను అసలు క్లీన్ చేయలేదు సరిగ్గా, కాబట్టి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో ఎక్కువ యూస్ చేసుకుంటే బ్యాడ్ ఏమీ కాదు, ఏమవ్వదు. సో తక్కువ యూస్ చేసి చాలామంది 1, 2 వేస్తుంటారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నాను గైస్. సో మ్యాక్సిమం అయితే 4 తీసుకుంటున్నాను. 3 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే నార్మల్గా నేను మొత్తం తీసేస్తున్నాను మషిన్లో ఏమేమి ఉన్నాయో. సో ఇవి బాల్స్ యూస్ చేస్తాను కదా నేను, లాండ్రీ బాల్స్. సో అవైతే తీసేసాను. సో మొత్తం తీసేసినాక నేనేం చేయలేదండి, జస్ట్ ఆన్ చేశాను వాషింగ్ మిషన్. సో ఆన్ చేసి ఇక్కడ ప్రతి వాషింగ్ మిషన్లో టప్ క్లీన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో టప్ క్లీన్ అని ఓపెన్ చేశాక, సో ఓపెన్ చేసి ప్యాకెట్స్ అనేది వేస్తున్నాను. చెప్పాను కదా, కొన్ని అయితే పౌడర్ అయిపోయాయి, కొన్ని ట్యాబ్లెట్స్ లాగే ఉన్నాయి. మ్యాక్సిమం 4 వేస్తున్నాను. నేను కొంచెం డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేశానండి, సర్ఫ్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేయడం వల్ల సో ఒక వింత వస్తువు మీరు చూడబోతున్నారు. ఏంటంటే పెద్ద బబుల్ లాగా ఒక లేయర్ అనేది ఫామ్ అయింది. అది మీకు చూపిస్తాను. చూడండి, వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట, నురుగు మొత్తం కలిసి వాటర్ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో. సో బాగానే క్లీన్ అవుతుంది, పర్వాలేదు అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి, బబుల్ లాగా ఒక లేయర్ ఫామ్ అయింది కదా. సో అదేం లేదు, జస్ట్ నేను నురుగు వచ్చిద్దో లేదో అని చెప్పేసి సో కొంచెం అయితే డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేశాను. మీరు యాడ్ చేస్తే చేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఏం కాలేదు, జస్ట్ నేను యాడ్ చేశాను. సో తర్వాత నార్మల్ రొటీన్ లాగే ఇలాగా క్లీన్ అయిపోతుంది. సో ఆన్ చేసేసి మ్యాక్సిమం 1 అవర్ పడుతుందండి మొత్తం క్లీన్ అవ్వడానికి. ఇక్కడ నేను మీకు వాటర్ కూడా చూపిస్తాను. సో బాగా అయితే క్లీన్ అయిపోయింది అని చెప్పలేము. జస్ట్ చూడండి, వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే. నాకైతే అంతగా ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్ క్లీన్ అయింది అని అనిపించింది అంతే. సో ఫైనల్గా ఇక్కడ వాషింగ్ మిషన్కి సైడ్లో ఇది ఉంటుంది కదా. సో ఇది మొత్తం కలెక్ట్ చేస్తుంది అనమాట వాషింగ్ మిషన్లో, వేస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ. సో ఇదైతే అంతగా క్లీన్ అవ్వలేదు గాయస్, నేనైతే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో బకెట్ ఆఫ్ వాటర్లో కొంచెం ఏం వేయలేదు, జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. సో వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా క్లాత్స్లో వచ్చేవి, థ్రెడ్స్ కానీ ఏమైనా, అవన్నీ మొత్తం ఇక్కడ ఇవి కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది కూడా వీక్లీ ఒకసారైనా 10 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే అప్పుడు క్లాత్స్ అనేవి బాగా వాష్ అవుతాయి. సో ఏ ప్రాబ్లం ఉండదు.
ఉండదు. సో మషిన్ కూడా తొందరగా రిపేర్ రాదు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే సో సేఫ్గా ఉంటాయి. క్లాత్స్ అనేవి బాగా క్లీన్ అయిపోతాయి. చూడండి, సో నేను క్లీన్ చేసినాక కానీ కొంచెం కొంచెం ఉంది. సో మీరు ఓవర్గా క్లీన్ చేయాలని అనుకుంటే కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేయండి. వాటర్లో కొంచెం డిటర్జెంట్, సో ఏదైనా పౌడర్ యాడ్ చేసేసి అందులో కొంచెం 5 మినిట్స్ డిప్ చేసేసి వదిలేయండి. అప్పుడు మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఇదైతే తప్పకుండా ఫాలో చేయండి గైస్. సో ఐ హోప్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరికీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.